బోయింగ్ 747 232 అడుగుల పొడుగుండే ఈ ఫ్లైట్ ఎయిర్ ట్రావెల్లో ఒక మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చు. దీని ఒక రెక్క నుంచి మరో రెక్కకున్న లెంత్ ఏకంగా 196 అడుగులు. ఒకేసారి ఇందులో 400 పైగా ప్యాసింజర్స్ని క్యారీ చేసే కెపాసిటీ ఉంది. అందుకే దీన్ని అందరూ క్వీన్ ఆఫ్ ది స్కైస్గా పిలిచేవారు. దాదాపు 50 సంవత్సరాల పాటు ఏవియేషన్ని పాలించిన బోయింగ్ 747కి ఏమైంది, ఎందుకు ఈ ఫ్లైట్ యొక్క తయారీని ఆపేశారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బోయింగ్ అమెరికా దేశానికి చెందిన కంపెనీ. దీన్ని విలియం ఈ బోయింగ్ అనే వ్యక్తి స్థాపించాడు. ఈ కంపెనీ ఫ్లైట్స్ని తయారు చేసి ప్రపంచంలో ఉన్న అన్ని ఎయిర్లైన్ కంపెనీస్కి అమ్ముతుంది. 1958వ సంవత్సరంలో బోయింగ్ తన మోటి జెట్ ఎయిర్ప్లేన్ అయిన బోయింగ్ 707 అనే ఫ్లైట్ని లాంచ్ చేసింది. ఈ ఫ్లైట్ని అమెరికాకి చెందిన పాన్ అమెరికా అనే ఎయిర్లైన్స్ మొదటగా సర్వీస్ని ప్రారంభించింది. బోయింగ్ 707 ఎంతో సక్సెస్ అయింది. ఈ ఫ్లైట్ సక్సెస్ తర్వాత పాన్ అమెరికా ఫౌండర్ అయిన జాన్ రిప్ బోయింగ్ 707 కంటే డబుల్ సైజులో 400 ప్యాసింజర్స్ని క్యారీ చేసే కెపాసిటీ ఉండేలా ఒక ప్లేన్ని తయారు చేస్తే నేను కొంటానని అప్పటి బోయింగ్ కంపెనీ CEO అయిన బిల్ అలెన్తో అన్నాడు. మీరు కొంటే మేము తయారు చేస్తామని బిల్ అలెన్ జాన్ రిప్తో అన్నాడు. దీంతో వీళ్ళిద్దరూ ఒక కాంట్రాక్ట్ని కుదుర్చుకున్నారు. ఒక్కో ఎయిర్ప్లేన్కి $20 మిలియన్ చొప్పున మొత్తం 25 ఎయిర్ప్లేన్స్ని జాన్ రిప్ బోయింగ్కి ఆర్డర్ చేశారు. ఈ మొత్తం కాంట్రాక్ట్ విలువ $525 మిలియన్. ఇది అప్పటి వరకు ఒక ఎయిర్లైన్ కంపెనీ చేసిన అతిపెద్ద కాంట్రాక్ట్. కానీ అప్పుడే బోయింగ్కి ఒక సమస్య వచ్చింది. అంత పెద్ద ఎయిర్ప్లేన్ని నిర్మించాలంటే అప్పటి వరకు ఉన్న ఫ్యాక్టరీ సరిపోక బోయింగ్ మరో కొత్త ఫ్యాక్టరీని నిర్మించాలనుకుంది. దీనికోసం వాషింగ్టన్ సిటీలో 780 ఎకరాలను బోయింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకుంది. ఫ్యాక్టరీని నిర్మించే ల్యాండ్లో ఒక వ్యక్తి తన ఇల్లును వదులుకోవడానికి ఒప్పుకోలేదు. అతని ఇల్లుకి $5,000 ఇస్తామని బోయింగ్ కంపెనీ అంది. కానీ దీనికి ఆ వ్యక్తి ఒప్పుకోలేదు. ఇలా 6 వారాలు గడిచాయి. దీంతో చేసేదేమీ లేక బోయింగ్ కంపెనీ ఆ వ్యక్తికి ఏకంగా $50,000 ఇచ్చి సెటిల్ చేసింది. 1966వ సంవత్సరం నుంచి ఫ్యాక్టరీ నిర్మాణం మొదలైంది. ఈ ఫ్యాక్టరీ 75 ఫుట్బాల్ ఫీల్డ్స్తో సమానం. ఎక్కువ ఏరియాని ఆక్యుపై చేసుకున్న కన్స్ట్రక్షన్స్లో ఇది ఒకదానిగా చెప్పుకోవచ్చు. తయారు చేసే ఫ్లైట్ పెద్దది కాబట్టి దానికి పవర్ చాలా కావాలి. దీంతో JT90 అనే ఇంజన్ని కంపెనీ తయారు చేసింది. ఈ ఇంజన్ని 1966వ సంవత్సరంలో టెస్ట్ చేశారు. ఈ ఎయిర్ప్లేన్ నిర్మాణానికి చాలా ఖర్చు అవ్వడం వల్ల బోయింగ్ కంపెనీ బ్యాంక్స్ నుంచి $2 బిలియన్ అప్పుగా తీసుకుంది. బోయింగ్ 747 ఎయిర్ప్లేన్ నిర్మాణం కోసం ఏకంగా 50,000 మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఇంజనీర్స్ కష్టపడ్డారు. కేవలం 16 నెలల్లో బోయింగ్ 747ని కంపెనీ నిర్మించింది. బోయింగ్ 747 యొక్క మొదటి టెస్ట్ ఫ్లైట్ ఫిబ్రవరి 9, 1969వ సంవత్సరంలో జరిగింది. ఈ టెస్టింగ్ 5 ఎయిర్ప్లేన్స్తో 10 నెలల వరకు కొనసాగింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA కమర్షియల్ ప్యాసింజర్ సర్వీస్కి బోయింగ్ 747ని డిసెంబర్ 30, 1969వ సంవత్సరంలో పర్మిషన్ ఇచ్చింది. ఈ ఫ్లైట్లో ఒక స్పెషాలిటీ ఉంది. అదేమిటంటే ఈ ప్యాసింజర్ ఎయిర్ప్లేన్తో పాటు ఫ్లైట్ ఎయిర్ప్లేన్ కూడా. ఎందుకంటే ఈ ప్లేన్ ముందు భాగంలో ఒక పెద్ద హంప్ ఉంటుంది. ఇది ఇమేజ్లో కనపడుతున్న విధంగా ఓపెన్ అవుతుంది. ఈ హంప్ మీద పైలట్స్ యొక్క క్యాబిన్ ఉంటుంది. పెద్ద పెద్ద కార్గో కంటైనర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ హంప్ని 20 అడుగుల వెడల్పుగా తయారు చేశారు. ఈ ఫ్లైట్ 1,00,000 కిలోల బరువు కలిగిన కార్గోని కూడా క్యారీ చేయగలిగే కెపాసిటీ ఉంది. బోయింగ్ 747ని జోయ్ సర్టర్ అనే ఇంజనీర్ డిజైన్ చేశాడు. ఇతన్ని అందరూ ఫాదర్ ఆఫ్ 747గా పిలుస్తారు. జనవరి 22, 1970వ సంవత్సరంలో పాన్ అమెరికా బోయింగ్ 747 న్యూయార్క్ నుంచి లండన్కు బయలుదేరింది. ఇది బోయింగ్ 747 యొక్క మొదటి కమర్షియల్ సర్వీస్. ఈ ఎయిర్ప్లేన్ లాంచ్ అప్పుడు చాలామంది జనం దీన్ని చూడడానికి వచ్చారు. అంత పెద్ద ఎయిర్ప్లేన్ని అప్పటి వరకు ఎవరు చూడలేదు. కొన్ని రోజుల పాటు మీడియాలో ఇదే హాట్ టాపిక్గా నడిచింది. మొదటి సర్వీస్ విజయవంతమైంది. 26 ఎయిర్లైన్ కంపెనీస్ ఈ 747 ఎయిర్ప్లేన్స్ కోసం బోయింగ్కి ఆర్డర్ చేశాయి. దీనికి వచ్చిన క్రేజ్ వల్ల ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ బోయింగ్ 747ని కొనడం మొదలుపెట్టాయి. అప్పటి వరకు ఉన్న ఫ్లైట్స్తో పోలిస్తే బోయింగ్ 747 చాలా పెద్దది కాబట్టి ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఈ ఎయిర్ప్లేన్కి తగ్గట్టు మార్పులు చేశాయి. కౌంటర్స్ని, టెర్మినల్స్ని ఎక్స్పాండ్ చేయడం. 747 చాలా బరువు ఉంటుంది కాబట్టి ఎయిర్ప్లేన్ని తీసుకొచ్చే వెహికల్స్ని కూడా పెద్దగా తయారు చేశారు. వీటినే ఎయిర్క్రాఫ్ట్ టగ్స్ అని అంటారు.
ఎయిర్ప్లేన్కి ఫ్యూయల్ని నింపడానికి పెద్ద ట్యాంకర్స్, పెద్ద పైప్స్తో మాడిఫై అయ్యాయి. ఈ ఫ్లైట్ని ట్యాంక్ ఫుల్ చేస్తే 8,556 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 747 ఎయిర్ప్లేన్లో చాలా వేరియంట్స్ని బోయింగ్ కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో 747-400 చాలా సక్సెస్ అయింది. యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ కోసం బోయింగ్ కంపెనీ మోడిఫైడ్ 747ని కూడా తయారు చేసింది. 1977వ సంవత్సరంలో 747 ఏకంగా నాసాకి సంబంధించిన ఒక స్పేస్ షటిల్ని కూడా క్యారీ చేసింది. దీని ద్వారా బోయింగ్ 747 యొక్క పేరు ప్రపంచం మొత్తం మారిమోగిపోయింది. సేఫ్టీ విషయంలో కూడా 747 మిగతా ఎయిర్ప్లేన్స్తో పోలిస్తే చాలా ముందుండేది. బోయింగ్ 747లో మొత్తం 4 ల్యాండింగ్ గేర్స్ ఉన్నాయి. ప్రతిదానికి 4 వీల్స్ ఉంటాయి. 4 ల్యాండింగ్ గేర్స్ ఉండడం వల్ల ఫ్లైట్ యొక్క బరువు అన్ని వీల్స్ మీద ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. కావాలనుకుంటే కేవలం 2 ల్యాండింగ్ గేర్స్ మీద కూడా ఎయిర్ప్లేన్ని సేఫ్గా ల్యాండ్ చేయొచ్చు. 747లో మొత్తం 4 ఇంజన్స్ ఉన్నాయి. వీటిని హై బైపాస్ టర్బోఫాన్ ఇంజన్స్ అని అంటారు. ఒకవేళ మిగతా 3 ఇంజన్స్ ఫెయిల్ అయినా కూడా కేవలం ఒక్క ఇంజన్తో ఫ్లైట్ని సేఫ్గా ల్యాండ్ చేయొచ్చు. 747లో బాడీ వెడల్పుగా ఉంటుంది కాబట్టి ప్యాసింజర్స్కి చాలా స్పేస్ ఉండేది. ఇందులో 3 క్లాసెస్ ఉంటాయి: ఎకనామిక్ క్లాస్, ఫస్ట్ క్లాస్, అలాగే బిజినెస్ క్లాస్. 1973వ సంవత్సరంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ OPEC కొన్ని కారణాల వల్ల యునైటెడ్ స్టేట్స్కి ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయడం ఆపేశాయి. దీంతో యునైటెడ్ స్టేట్స్లో ఆయిల్ దొరకడం చాలా కష్టమైంది. దీనివల్ల 747 ఎయిర్ప్లేన్ని రన్ చేయడం చాలా కష్టమయ్యేది. ఎందుకంటే 747 మిగతా ఎయిర్ప్లేన్స్ కంటే ఎక్కువ ఫ్యూయల్ని వినియోగిస్తుంది. దీనివల్ల 747 యొక్క ఆర్డర్స్ చాలా వరకు తగ్గాయి. ఈ నష్టాన్ని భరించడానికి చాలా ఎయిర్లైన్స్ ప్యాసింజర్స్ని పెంచడానికి మరిన్ని సీట్స్ని 747లో పెంచారు. 1970స్లో చాలామంది ఎంప్లాయీస్ని బోయింగ్ కంపెనీ ఉద్యోగాల నుంచి తొలగించింది. 1967లో 1,00,000 మంది ఎంప్లాయీస్ బోయింగ్లో ఉండగా 1971 వచ్చేసరికి ఎంప్లాయీస్ యొక్క సంఖ్య 38,000కి పడిపోయింది. చాలా ఎయిర్లైన్ కంపెనీస్ 2 ఇంజన్స్ కలిగిన ఎయిర్ప్లేన్స్ని ఎక్కువగా వాడడం మొదలుపెట్టాయి. ఎందుకంటే డబుల్ ఇంజన్ ఎయిర్ప్లేన్స్లో ఫ్యూయల్ కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల బోయింగ్ కూడా 747 యొక్క ప్రొడక్షన్ని తగ్గించి డబుల్ ఇంజన్ ఎయిర్ప్లేన్స్నే ఎక్కువగా తయారు చేయడం మొదలుపెట్టింది. కార్గో ట్రాన్స్పోర్ట్ కోసం బోయింగ్ 747లో డ్రీమ్ లిఫ్టర్ అనే కార్గో ఫ్లైట్ని కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఇది కేవలం కార్గోని తీసుకువెళ్ళడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇందులో స్పెషాలిటీ ఏమిటంటే దీని తోక భాగం గూడ్స్ని షిఫ్ట్ చేయడానికి ఓపెన్ కూడా అవుతుంది. ఫ్యూయల్ కన్జంప్షన్ మాత్రమే కాకుండా కొన్ని యాక్సిడెంట్స్ వల్ల కూడా 747కి ఆర్డర్స్ తగ్గాయి. మార్చి 27, 1977వ సంవత్సరం స్పెయిన్లోని లాస్ రేడియస్ ఎయిర్పోర్ట్లో రన్వేపై పాన్ అమెరికా 1736 అనే ఫ్లైట్ ఉండగానే KML 4805 అనే ఫ్లైట్ టేకాఫ్ చేసింది. దీనివల్ల 2 ఫ్లైట్స్ ఢీకొని చాలా ప్రమాదం జరిగింది. KLM 4805 ఫ్లైట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాక్సిడెంట్లో చనిపోయారు. మొత్తం 583 మంది ప్రజలు ఈ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ 2 ఫ్లైట్స్ బోయింగ్ 747. ఇది ఏవియేషన్ హిస్టరీలోనే అతి భయంకరమైన ఫ్లైట్ యాక్సిడెంట్. మరో ఇన్సిడెంట్లో కొరియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 007 న్యూయార్క్ నుంచి సౌత్ కొరియా క్యాపిటల్ సిటీ అయిన సియోల్కి బయలుదేరింది. పైలట్ చేసిన ఒక నావిగేషన్ మిస్టేక్ వల్ల ఆ ఫ్లైట్ సోవియట్ యూనియన్కి చెందిన ఎయిర్ స్పేస్ మీదుగా వెళ్ళడం మొదలుపెట్టింది. ఆ ఫ్లైట్ని చూసి సోవియట్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దాన్ని యుఎస్కి చెందిన ఒక స్పై ప్లేన్గా భావించారు. దీంతో మోటగా సోవియట్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వార్నింగ్ షాట్స్ని కాల్చారు. కానీ అది ఫ్లైట్లో ఉన్న పైలట్స్ గమనించలేదు. దీంతో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఒక మిజైల్ని లాంచ్ చేశారు. దీనివల్ల ఆ ఫ్లైట్లో ఉన్న 269 ప్యాసింజర్స్, క్రూ మెంబర్స్ చనిపోయారు. ఆ ఫ్లైట్లో యునైటెడ్ స్టేట్స్కి చెందిన ఒక రిప్రజెంటేటివ్ కూడా ఉన్నాడు. 2007వ సంవత్సరంలో 747 కంటే పెద్ద ఎయిర్ప్లేన్ని ఎయిర్బస్ లాంచ్ చేసింది. అదే ఎయిర్బస్ A380. ఈ ఎయిర్ప్లేన్ మొత్తం డబుల్ డెక్కరే. దాదాపు 800 ప్యాసింజర్స్ని A380 క్యారీ చేయగలదు. కానీ A380 యొక్క ఫ్యూయల్ కన్జంప్షన్, తయారీకి కాస్ట్ పెరగడం వల్ల ఎయిర్బస్ A380 యొక్క ప్రొడక్షన్ని కంపెనీ 2010వ సంవత్సరంలో ఆపేసింది. 2020లో కోవిడ్ స్టార్ట్ అవ్వడం వల్ల చాలా ఎయిర్లైన్స్ 747ని వాడడం మానేశాయి. జనవరి 2021లో చివరి 4 747స్ని అట్లాస్ ఎయిర్కి డెలివరీ చేయబోతున్నామని బోయింగ్ అనౌన్స్ చేసింది.
జనవరి 31, 2023లో చివరి బోయింగ్ 747ని కంపెనీ డెలివర్ చేసింది. ఈ డెలివరీలో చాలామంది వర్కర్స్, ఇంజనీర్స్, ఎగ్జిక్యూటివ్స్ పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు కూడా 747 గాల్లో ఎగురుతున్నాయి, కానీ ఎక్కువగా వీటిని కార్గో ట్రాన్స్పోర్ట్ కోసమే వాడుతున్నారు. కేవలం ఏషియాలోని కొన్ని ఎయిర్లైన్స్ మాత్రమే 747ని ప్యాసింజర్ సర్వీస్కి వాడుతున్నాయి. మొత్తం 1574 747స్ని బోయింగ్ తయారు చేసింది. అందులో 500 ఫ్లైట్స్ ఇంకా గాల్లో ఎగురుతున్నాయి. ఇప్పుడు ఎన్ని కొత్త ఫ్లైట్స్ వచ్చినా 747 ఏవియేషన్ హిస్టరీలో ఒక ఐకానిక్ ఎయిర్ప్లేన్గా నిలిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.